హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకెవరైనా మన వీడియోని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇంకా ఇయాల్టి వీడియో వచ్చేసి మనోజ్ మరియు రాణిల లవ్ స్టోరీ పార్ట్ 3 అన్నమాట. ఇంకా మొన్నటి వీడియోలో రాణికున్న మనోజ్కు ఇద్దరికి గొడవ అవుతుంది కదా. ఇంకా ఈరోజు వీడియో ఎలా ఉంటుందో చూద్దాం. వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మ, మొన్న అసలు మనోజ్ చెప్పకుండా వెళ్ళిన పబ్కి ఇప్పుడు ఏమంటాడో ఏమో, నాకైతే చాలా భయం అవుతుంది. మా అమ్మ వాడే ఫోన్ చేస్తాడు. ఇప్పుడు ఎంత తిడతాడో ఎంత లొల్లి చేస్తాడో నాకైతే అర్థం కావట్లేదు. అసలు వెళ్ళకపోయినా అయిపో, లేకపోతే చెప్పపోయినా అయిపో. ఇదేంటి ఫోన్ రావట్టు? అంత భయం ఉన్నదైతే వెళ్ళకుండా ఉండాలి కదా. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు ఇప్పుడు? హలో, ఏం చేస్తాను? ఈరోజు వస్తానా నేను? నాతోటి బయటికి రా చక్కగా. రాకపోతే చెప్తా నీ సంగతి. ఏంది క్లాస్ ఉందా? మొన్న పబ్బుకు పోయినప్పుడు ఏ క్లాస్ గుర్తుకు రాలేదు కదా. ఇప్పుడు మా క్లాస్ ఉందని చెప్తున్నావు నాతోటి. నీ ఫ్రెండ్స్ తోటి అయితే తిరగడానికి శాతం అవుతుంది, నాతోటి రమ్మంటే రాదు. మొన్న మేము వెళ్ళింది ఈవినింగ్ కదరా, అప్పుడు క్లాస్ అంతా అయిపోయినాక వెళ్ళినాం. ఇప్పుడు మార్నింగ్ రమ్మంటున్నావు. డైలీ క్లాస్ మిస్ అయితే అటెండెన్స్ పోతుంది. ఇంకా మా అయ్యకు ఫోన్ చేశారు అటెండెన్స్ లేదని, మళ్ళీ డబ్బులు కట్టాల్సి వస్తుంది అటెండెన్స్ కోసం. ఈ ఒక్కరోజు పోతే ఏం కత్తి? రోజు కాలేజ్ పోయినట్టే చెప్తాను. దోస్తులతోటి బయట తిరుక్కుంటే నాకు తెలియదు నీ సంగతి. వస్తారా వా చక్కగా చెప్పు. అబ్బా ప్లీజ్ రా, నేను రాను. నాకు క్లాస్ ఉంది, నేను పోవాలి. నువ్వు ఏమైనా వేసుకో, నేను పోతున్నా క్లాస్కి. బాయ్. నేను వస్తున్నా, నువ్వు రాకపోతే నీ సంగతి చెప్తా. డైరెక్ట్ మీ క్లాస్ రూమ్కి వస్తా. ఏమనుకుంటున్నావా? రా చక్కగా బయటికి. నిన్న నాకు మనోజ్కి ఫుల్ గొడవ అయింది. అసలు పబ్బుకి చెప్పకుండా వెళ్ళామని చెప్పేసి ఫుల్ తిట్టిను. ఈరోజు వస్తుందంట. నాకేమో క్లాస్ ఉందని చెప్పినా వింటలేడేవాడు. ఫోన్ రింగ్ అవుతుంది, వాడే కావచ్చు, మాట్లాడు. హలో, చెప్పురా. నేను క్లాస్లో ఉన్న, తర్వాత చేస్తా. అరే క్లాస్లో ఉన్నావు అర్థమైతే ప్లీజ్ రా, చెప్పేది విను. మీ కాలేజ్లో ఉన్నా నేను. చక్కగా బయటికి రా, క్లాస్ బంక్ కొట్టు. రా, వస్తావా రావా? వాడు వచ్చాడంటే నేను బయటికి వెళ్ళేసి వస్తా. ప్లీజ్ సార్కి ఏదైనా ఒకటి చెప్పు. ఏంటి అసలు చెప్తే వినకుండా? ఈవినింగ్ వస్తా అని చెప్పినా కదా, డైరెక్ట్ క్లాస్ రూమ్ వరకు వచ్చేస్తానైంది. ఏంది నువ్వు చెప్తే నేను వినాలా? నా అస్సలే నడవదు. నా దగ్గర కథలు పడ్డవనుకో చంప వాళ్ళ కుర్త బిడ్డ. ఏమనుకుంటాను? ఏంద్రా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు? ఎక్కడున్నా ఏంది అని కూడా చూడవా? మా కాలేజ్లో నన్ను ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు ఎందుకు? పద బయటికి పోదాం పద. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి నడువు. వామో, వీడు మస్తు సీరియస్ ఉన్నాడు. ఏమంటాడో ఏమో, నాకైతే మస్తు భయం అవుతుంది. అరే నేను చెప్పినా కదరా వెళ్తా అని, ముందు రోజే చెప్పినా కదా. ఆ రోజు చెప్పకుండా వెళ్తే ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? ఫ్రెండ్స్ తోటే కదా నేను వెళ్ళింది. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకోరా, మాట్లాడు ఒకసారి. ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు. నేను చెప్పకుండా వెళ్తా అనాలి, ముందే చెప్పినా కదా. ప్లీజ్ మనోజ్, ఇటు చూడు ఒకసారి. ఏంది చెప్పి వెళ్ళింది? నేను వద్దని చెప్పినా కదా. వద్దని చెప్పినాక అసలు ఎట్లా వెళ్తానో నా మాట మీద నీకు ఇంత కూడా భయం లేదా? మర్యాద లేదా అసలు? ఏంట్రా ఇట్లా చేస్తున్నావు? ఇంత ఏడిపిస్తున్నావు ఎందుకురా నన్ను? ఏడవకు మళ్ళా. ఇంకా ఏడుస్తున్నావేంది? తప్పు చేసి చెప్పకుండా పోయేది కాకుండా మళ్ళీ నువ్వే రివర్స్ ఏడుస్తానవా? అన్ని నాటకాలు చేయకు. చెప్తానా బిడ్డ నా సంగతి? ఇంకా నీకు తెలియదు నా గురించి ఏమో అనుకుంటున్నాను. నీ సంగతి చెప్తా నేను బిడ్డ. నా దగ్గర నడవ ఇట్లాంటి నకరాలన్నీ. ఏదున్నా నాతోటే పోవాలి, నేను వస్తేనే పోవాలి. అంతేగాని నీ ఫ్రెండ్స్తో తిరుగుతా, ఇటు తిరుగుతా, అటు తిరుగుతా అట నా దగ్గర కథలు నడవాయి. ఇక అయిపోయింది కదా లొల్లి. ఇంకా ముఖం అట్లనే పెట్టుకొని ఉన్నా. కొంచెం నవ్వరాదు? చూడబుద్ధి అవుతలేదు. సరే సరే రా, ఇంకా వెళ్దామా? మళ్ళీ లేట్ అయితే నా హాస్టల్ వాడే నన్ను రానియదు, బయటికి గంటేస్తుంది. ఇంకా ఎప్పుడైనా కలుద్దాంలే, సరేనా? బాయ్. సరేలే, ఇప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్ళినా ఏం చేసినా కూడా నాకు ప్రతి ఇన్ఫర్మేషన్ కావాలి నీది. లేకపోతే మంచిగా ఉండదు, మర్యాదగా ఉండదు, చెప్తున్నా ముందే. హలో, రాణి, ఏం చేస్తున్నావురా? ఇంకా ఏంటి విశేషాలు? మనోజ్కి నీకు చిన్న గొడవ అయిందంట కదా. ఎందుకట్లా చేస్తుండట్లా? ఎందుకట్లా బిహేవ్ చేస్తుండట? దీని ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరితోటో స్పీకింగ్ వస్తుంది. ఎందుకో ఊకే ఎవరితోటి మాట్లాడుతుంది? అసలు ఏంది దీని సంగతి అర్థమవుతలేదు. రా, అయ్యిందిరా. అసలు వాడు వినట్లేదు. బయటికి వెళ్ళినా కూడా నాతోటి వెళ్ళాలంటుండు. అస్సలే వినట్లేదు. ఎంత ఆర్గ్యూ చేయంగా కొంచెం తగ్గిండు. బాగా తిట్లు పడ్డబ్బా ఈరోజు. ఎందుకురా మరి నీకు ఇవన్నీ? మంచిగా మీ పేరెంట్స్ చెప్పినట్టు ఉండొచ్చు కదా. మీ పేరెంట్స్ చెప్పిన పెళ్ళి చేసుకోవచ్చు కదా. వాడు సైకోగా లెక్క బిహేవ్ చేస్తుండు. అసలు ఇది ఎవరితోటి మాట్లాడుతుంది ఇంతసేపు? నా ఫోన్ వస్తున్నా చూసుకుంటా కూడా లిఫ్ట్ చేస్తలేదు ఎందుకో. దీని సంగతి చెప్పాలి ఒకరోజు. అరే మనోజ్ ఫోన్ చేస్తుండ్రా, నేను తర్వాత ఫోన్ చేస్తాను నీకు, మళ్ళీ తిడతాడు. హలో, ఎవరితోటి మాట్లాడుతున్నావే అంతగానం? నేను కాకుండా ఇంకోడైనా ఉన్నాడా నీకు? ఎందుకంతగానం మాట్లాడుతున్నావు? నా ఫోన్ వస్తున్నా కూడా పట్టించుకోకుండా. అరే కాదురా, ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నావు? నా ఫ్రెండ్స్ తోటే కదా మాట్లాడేది నేను. ఎందుకు ఇట్లా ఉంటానో చెప్పు. ఇన్ని మాటలు అంటున్నావు, ఇన్ని తిట్లు తిడుతున్నావు.
ఎవరితోటి పోవద్దు, ఎవరితోటి ఉండొద్దారా? నేను ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారా? ఇంత మంచోడు ఉండేదిరా, ఇట్లా చేస్తున్నావు ఏంద్రా? ఇక దోస్తులు చూసిర్రా, మనోజ్కి అయితే రాణి మీద రోజు రోజుకైతే అనుమానం పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇక రోజు ఎవరితోటి మాట్లాడినా కూడా ఇంతే అనుమాన పడతాడు, ఇట్లనే చేస్తాడు. ఎప్పుడు ఫోన్ బిజీ వచ్చినా కూడా గలీజ్ మాటలైతే తిడతాడు రాణినైతే. ఇక అట్లనే భరించుకుంటూ వస్తుంది. ఇంకా ముందు ముందు ఏమవుతుంది, ఎన్ని గొడవలు అయితే, ఎన్నిసార్లు మీట్ అవుతారు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళ పెళ్ళి అవుతుందా కాదా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇంతే మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.